తిరుపతి జిల్లా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలను టీటీడీ ఎంతో వైభవంగా నిర్వహిస్తోందని, ఈసారి కూడా అదే స్థాయిలో కన్నుల పండగల బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుందని అదనపు ఈవో తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం బిరసావాడలో ఉన్న ఓ కోళ్ల ఫారంపై కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాలతో పశు సంవర్ధక అధికారి రమణ విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఏడీఈ శార్వని నీటి శాంపిల్స్ ను సేకరించారు. తహసీల్దార్ అరుణకుమారి కోళ్ల ఫారం యాజమాన్యం ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని తక్షణమే ఖాళీ చేసి అప్పగించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ కోళ్ల ఫారాన్ని సమగ్రంగా పరిశీలించామని, నివేదికను సిద్ధం చేసి కలెక్టర్కు సమర్పిస్తామని పశు సంవర్ధక అధికారి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఆఫీసర్ విమలకుమారి, కార్యదర్శి రాంబాబు, వీఆర్ఓ అప్పలనాయుడు, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం బిరసాడ వలసలో ఉన్న ఓ కోళ్ల ఫారంపై కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాలతో పశు సంవర్ధక అధికారి రమణ విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఏడీఈ శార్వని నీటి శాంపిల్స్ ను సేకరించారు. తహసీల్దార్ అరుణకుమారి కోళ్ల ఫారం యాజమాన్యం ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని తక్షణమే ఖాళీ చేసి అప్పగించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ కోళ్ల ఫారాన్ని సమగ్రంగా పరిశీలించామని, నివేదికను సిద్ధం చేసి కలెక్టర్కు సమర్పిస్తామని పశు సంవర్ధక అధికారి రమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఆఫీసర్ విమలకుమారి, కార్యదర్శి రాంబాబు, వీఆర్ఓ అప్పలనాయుడు, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు. రైలు పట్టాలపై పరుగులు పెట్టిన ట్రాక్టర్ను చూసి ప్రయాణికులు ఆశ్చర్యంతో చూశారు. ఈ ఘటన మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. సాధారణంగా పట్టాలపై రైళ్లు పరుగులు తీయడం అనేది సహజం. కానీ ట్రాక్టర్ దూసుకెళ్లడం మాత్రం అరుదైన దృశ్యం. ఈ వినూత్న దృశ్యం ప్రయాణికులను సంభ్రమాశ్చర్యాలతో వీక్షించారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ శివారుల్లో 3వ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను చేపట్టిన కల్పన కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్వాహకులు ప్రత్యేక అవసరాల కోసం ట్రాక్టర్ను మారుస్తూ వినూత్న ప్రయోగం చేశారు. రోడ్డుపై ప్రయాణించే వాహనాల ద్వారా సామగ్రి తరలించడం కష్టంగా మారడంతో ట్రాక్టర్కు రబ్బర్ టైర్ల స్థానంలో రైలు బోగీలకు ఉండే ఇనుప చక్రాలను అమర్చారు. అలాగే ట్రాక్టర్ ఇంజన్కు గూడ్స్ బోగిని జత చేసి డీజిల్తో నడిపేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రత్యేక ట్రాక్టర్ రైలు పట్టాలపై సామగ్రిని సునాయాసంగా తరలిస్తున్న వింతను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కూడవెల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకారం గ్రామానికి చెందిన రాజనర్సు, కరుణాకర్, గంగారాములు, అనిల్ అనే 4 కొంతకాలంగా గ్రామ శివారులో ఉన్న వాగు నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారని ఎస్ఐ రాజు తెలిపారు. 4 ట్రాక్టర్లలో ఇసుకను నింపుకొని ఆకారం గ్రామం వైపు తీసుకెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకొని ట్రాక్టర్లను సీజ్ చేశారు.
అనంతరం ట్రాక్టర్లు 4 నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి 4పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లి గ్రామ పరిధిలోని ఐరిష్ స్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనుమతులు లేకుండా పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ పుస్తకాలు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించిన నాయకులు ఓపీ అనుమతులతో పాఠశాలను నడిపిస్తున్న యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలను, ధర్నాలు నిర్వహించాల్సి వస్తుందని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి తరాంగ్ హెచ్చరించారు. విద్యార్థులతో చెలగాటమా, కౌన్సిల్ చేయలేదు, మేము గట్టిగా రౌడీలాగా మాట్లాడలేదు. స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము ధర్నా చేయడానికి వచ్చినాం. ఒక విద్యార్థి సంఘంగా మాకు హక్కు ఉంది చేయడానికి. ఈరోజు మేము విద్యార్థి ఆర్గనైజేషన్గా ఎస్ఎఫ్ఐ, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈరోజు శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తే ఈరోజు అందరూ మా మీద ఒక రౌడీల్లాగా ఈరోజు మా మీదకి రావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ఈ పర్మిషన్ని రద్దు చేయాలి, ఈ గుర్తింపు లేని స్కూళ్ళని వెంటనే మూసివేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేదా జిల్లా వ్యాప్తంగా ఈ ఐరిష్ స్కూల్ పైన ప్రత్యేకంగానే ఈరోజు దృష్టి పెట్టి దీన్ని మూసేంత వరకు కూడా మా విద్యార్థి సంఘంగా మేము ఎప్పుడు పోరాటం చేస్తాం. ఈరోజు డైరెక్టర్ సార్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇస్తాను సార్ స్టాఫ్ కానీ నాన్